హలో ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. అయిపోయింది, రెడీ అయిపోయింది. వెనకాల ఎక్కడ ఖర్చు కనిపించలేదు, చూసారు కదా. జస్ట్ చిన్న ఫోల్డింగ్లా కుట్టేశాను. డబల్ కుడితే సరిపోతుందండి. ఎవరికైనా కావాలి అంటే ప్యాటర్న్స్ అంటే ఒక సిస్టరు కామెంట్ చేశారనమాట, అక్క మీరు ఇలాగ కస్టమైజ్డ్ ఫ్యాబ్రిక్స్ ఇలాగా పేపర్స్ కానీ ఏదైనా కటింగ్ చేసి పంపిస్తారా అని. పంపిస్తానండి. మీకు ఈ బ్లౌజ్ది కావాలంటే మనకి వాట్సాప్ నెంబర్ ఉంది కదా, బిజినెస్ వాట్సాప్ నెంబర్, దానికి మెసేజ్ చేయండి. పంపిస్తాను. షిప్పింగ్ ఛార్జెస్ లైనింగ్ క్లాత్ మీదే నేను కటింగ్ చేస్తాను. కటింగ్ చేసినందుకు కాస్ట్ ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అంటే డిజైన్ బట్టి అనమాట. సో నేను కూడా కష్టపడుతున్నాను కాబట్టి దానికి తగ్గట్టు వర్త్ ఉండాలి కదండి, అందుకుని. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ వచ్చేసి అందరికీ ఒకే రకమైన బ్లౌజ్ కటింగ్ సెట్ అవుతుందని నేను గ్యారెంటీ ఇవ్వను. మన వీడియోస్ చూసి చాలామంది సక్సెస్ అయ్యారు. మీకు నమ్మకం ఉంటే ఒక బ్లౌజ్ అనేది కటింగ్ చేయించుకుని చూడండి. మీకు నచ్చితే ఇంకా వేరే కటింగ్స్ అవన్నీ మళ్ళీ ఆర్డర్ పెట్టవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఒకటే పెట్టుకోండి, సాటిస్ఫై అయితేనే మళ్ళీ పెట్టుకోండి. ఇప్పుడు నాకు మెయిన్ వచ్చేసి చెస్ట్ లూజ్ కావాలి. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేయాలి, మర్చిపోయి బ్యాక్ పార్ట్ కట్ చేశాను, అయినా ఏం పర్లేదు. చెస్ట్ లూజ్ వీళ్ళకి ఆర్మ్ లూజ్ తక్కువ ఉంటుంది, బాడీ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని చెస్ట్ అనేది హుక్స్ దగ్గరించి చూసుకున్నాను, పెట్టేసుకుని 9.5, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. అదే మీకు పెట్టే ప్రతి కటింగ్ అంటే మీరు ఆర్డర్ ఇచ్చేది కూడా నేను కటింగ్ వీడియోలో పెడతాను. మీరు ఫ్యూచర్లో అది బాగా సెట్ అయితే ఈ బ్లౌజ్ చూసుకుని కట్ చేసుకోవచ్చు అనమాట. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. నేను పోట్లీ బటన్స్ ఫోల్డింగ్ చేసి కుట్టడానికి కట్ చేయకుండా కుడతానమాట. కట్ చేయకుండా కుడితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, అందుకని ఒక పావించి వదిలేశాను ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఫుల్ షోల్డర్ 9.5, ఇక్కడ 9.5, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇలాగా అయిపోయింది. ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.5 కన్నా కొంచెం ఎక్కువ, అంటే 15 ఇంచులు కన్నా కొంచెం ఎక్కువే ఉంది, అందుకు 7.5 కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు వదిలేసుకుని చంక డౌన్ 7 ఇంచులకు మార్కింగ్ వేశాను. ఫుల్ షోల్డర్ పెంచాం కాబట్టి ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటాయి. చంక డౌన్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు మన వైపుకి, పైన ఒక 1/2 ఇంచ్ అనేది క్రాస్గా రావాలి, అది కటింగ్లో పోతుంది. ఎందుకంటే ఫుల్ షోల్డర్ పెట్టినప్పుడు అలాగే కట్ చేయాలి, అప్పుడే మీకు కటింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఆర్మ్ లూజు బ్యాక్ పార్ట్ నుంచి చూసుకోండి. నేను ఏ కొలతలు తీసుకున్నానో ఆ కొలతలు పంపించండి. పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి. నాకు వచ్చేసి 7 మీద 6 గీతలు వచ్చింది. ఓకేనా. కర్వ్ స్కేల్ వాడుకోండి, లేదంటే చేత్తో అన్న ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా. మళ్ళీ పైన ఒక 1/2 ఇంచు కటింగ్లో పోతుంది. తర్వాత షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని ఈ రౌండ్ అనేది ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి, చెస్ట్కి. నాకైతే మ్యాచ్ అవ్వలేదు, అందుకని నేను ఏం చేశానంటే కొంచెం మళ్ళీ కిందకి దింపుకున్నాను. ఇలా చెక్ చేసుకోండి, ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి. అంతేనండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి ఎలా ఉందో చెక్ చేసుకోండి. అంటే మొత్తం చెస్ట్ లూజ్ అనేది ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయిన తర్వాత నెక్స్ట్ నడుము లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకోండి. నేను చూపిస్తాను మీకు నడుము లూజు. షోల్డర్ దగ్గర క్రాస్కి కట్ చేయడానికి 1/2 ఇంచు, ఖర్చుల కోసం 1/2 ఇంచు, రెండు వదిలేసుకుని ఇలాగా చూసుకుంటూ వెళ్ళాలి. నాకు ఇంకా మ్యాచ్ కానట్టు అనిపించింది, మ్యాచ్ అయిపోయింది 7.6. మీరు స్టిచ్చింగ్ వీడియో చూస్తే తెలిసిపోతుంది. ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ అండి, అందుకు నేను నెక్ విడ్త్ 3 ఇంచులు ఇచ్చాను. మిగతాది షోల్డర్ అనమాట. డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు, చంక డౌను 3.5 ఇంచులకి మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా స్కేల్ తోటి ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి. అది కూడా అయిపోయిందండి. తర్వాత వెనక సైడ్ అంతా కూడా పోట్లీ బటన్స్ వస్తాయి, ఇంకా పనేం లేదు, ఇంకా బ్యాక్ పార్ట్తో మనకి పని లేదు. ఇక చూడండి, ఇది ఈ బార్డర్, 2 బార్డర్ని ఇక్కడ వేస్తాం అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇలా స్ట్రైట్గా 9.5, అంటే డాట్తో కలిపి నాకు నడుము లూజు 9.5, అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకోండి, ఎందుకంటే మనకి పొడుగు ఎక్కువ ఉంది కదా, అందుకుని.
ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇటు సైడ్ కూడా ఉంది. క్రాస్గా కట్ చేస్తున్నాను, నెక్ దగ్గర నుంచి షోల్డర్ వైపుకి డౌన్ ఇస్తున్నాను చూసారా, ఒక హాఫ్ ఇంచు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. ఇక చిన్న టక్క ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్క అయితే ఇచ్చేసేయండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో వేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెనే అయితే ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, దాంతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఎందుకు అక్క అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా, లోపలికి ఫోల్డ్ అయిపోతుంది కదా అనుకుంటారేమో. మరి ఉక్సు పట్టి కాజా పట్టి కూడా ఖర్చు కావాలి కదా మనకి. సో ఆ ఖర్చు ఈ ఖర్చుకి సరిపోతుంది. అందుకని నేను ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాను. కానీ నెక్ దగ్గర మాత్రం ఆ ఖర్చు ఉంచకూడదు, లూజ్ వచ్చేస్తుంది నెక్. అందుకని చెప్పేసి నెక్ దగ్గర ఉంచకూడదు అనమాట. ఇక్కడ ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి కరెక్ట్గా. స్ట్రేట్గా కూడా ఇలా మార్కింగ్ వేసేసేయండి. ఈ చంక దగ్గర కూడా అంతే. అయిపోయిందండి. ఇక్కడ పైకి మార్కింగ్ వేసేసుకోండి ఇలా కొంచెం పైకి. ఇప్పుడు నెక్ కట్ చేయను, మోడల్ నెక్ కదా, కట్ చేయను. ఇలా రావాలి. ఇక్కడ చూసారు కదా, నెక్ దగ్గర నేను ఖర్చు ఉంచలేదు. అలా ఉంచకపోతేనే నెక్ దగ్గర లూజ్ రాకుండా ఉంటుంది అనమాట. ఇలా చక్కగా మార్కింగ్ అనేది వేసేసుకోండి, ఇలా వీడియోలో చూపించినట్టు. ఈ సైడ్ కూడా అంతే. ఇలాగ నేను క్రాస్కి ఎందుకు తీసాను తెలుసా, ఫ్రంట్లో ప్రిన్సెస్ కట్ కదా, మనకి ఆ డాట్లు కట్ చేసి కుట్టేసరికి మీకు ఆ క్లాత్ అనేది కవర్ అయిపోతుంది అనమాట. అదేవిధంగా చంక దగ్గర కూడా కొంచెం ఎక్కువే తీసుకోండి, నేను ఇంకా తక్కువే తీసుకున్నాను, మీరు ఎక్కువ తీసుకోండి. అర్థమైంది కదా, ఎందుకంటే డాట్ అనేది కట్ చేసి కుడతాం అనమాట. అందుకని ఒక హాఫ్ ఇంచు లోతు కూడా తీసేసుకోండి. షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. వదిలేసుకుని నీట్గా ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి. నెక్, ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాను. ఈ షేప్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నేను క్యాన్వాస్ మీద కట్ చేస్తాను, నెక్స్ట్ వీడియో చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఇక్కడము ఖర్చుల కోసం ఇది కదా. ఇప్పుడు నేను ఏమి కట్ చేయనండి, జస్ట్ నేను చంక డౌను హైటు అది మాత్రమే కట్ చేస్తాను. చెస్ట్ పాయింట్ ఇది 9.5 కదా, అంటే 40 ఇంచుల కన్నా తక్కువ ఉంది కదా. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని 10.5కి చెస్ట్ పాయింట్. మన వైపు నుంచి ఉక్సు పట్టి కాజా పట్టి ఖర్చు వదిలేసి 3.5, డాట్కి మధ్యన గ్యాప్ 2.5. అదేవిధంగా కింద 3.5 తీసుకున్నాం కదా, పైన 4 ఇంచులు ఒక హాఫ్ ఇంచు తీసుకోండి. ఇలా షేప్ ఇచ్చేయండి, కింద కొంచెం క్లాత్ ఉంచండి షేప్ దగ్గర, అప్పుడు మాత్రమే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా మొత్తం కూడా. ఈ నెక్ ఇప్పుడు నేను కట్ చేయను, చెప్పాను కదా, కట్ చేయను. ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి. మొత్తం అంతా కూడా అంతే అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు కావాలనుకుంటే ఫ్రంట్ దగ్గర మీరు డాట్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ కూడా అంతే, ఇలాగా చక్కగా నీట్గా కట్ చేసుకోండి. ఇది అయిపోయిందండి. ఇలా షేప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు నేనేమి కట్ చేయను, చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను ఏమీ కట్ చేయను. చక్కగా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. గట్టిగా ప్రెస్ చేసేయండి, సరిపోతుంది. అయిపోయిందండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి ఇలాగా. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాం. హ్యాండ్స్ మర్చిపోయాము, హ్యాండ్స్ కట్ చేయాలి. హ్యాండ్స్ కోసం క్లాత్ ఉందిలేండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. నెక్ మాత్రం స్కాలప్ కాబట్టి కొంచెం లోపలికి వేయాలి.
దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఇలా 4 ఫోల్డింగ్ చేసేసేయండి. 4 ఫోల్డింగ్ చేసుకుని ఎల్ స్కేల్ తీసుకోండి. ఎల్ స్కేల్ తీసుకుని నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చంక డౌను నాకైతే 8.5 తీసుకోండి. అది సారీ 7 మీద 6 గీతలు ఉంది కదా చంక డౌన్ అనేది, అదే మనకి ఆర్మ్ లూజ్ అనేది. చంక డౌన్ అనేది ఒక 3.5 వరకు తీసుకోండి. యాక్చువల్గా 7వ నెంబర్ కాబట్టి 3 ఇంచులు తీసుకోవాలి, కానీ 3.5 తీసుకోండి. ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసాం కదా. ఇక నాకు కింద లూజ్ తక్కువైందనమాట. లూజ్ తక్కువైనందుకు మళ్ళీ ఇటువైపు పెట్టాను. ఇలా వేసేయండి స్ట్రెయిట్గా లైన్. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు నుంచి పెడుతున్నాను నేను. ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి. చంక డౌన్ 3.5 అన్నాను కదా, ఇలా మార్కింగ్ వేసి స్ట్రెయిట్గా ఆర్మ్ లూజ్ చూసుకుంటే 6 మీద 6 గీతలకు మార్కింగ్ వేయాలి. ఇక్కడ అంతే ఇలా లైన్ వేసేసేయండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు స్ట్రెయిట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది, 6 మీద 6 గీతలుగా. దీంట్లో సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి. ఇలా చూస్తున్నారు కదా పైకి. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర 1.5 ఇంచులు సరిపోతుందండి. 1.5 ఇంచులు అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. షోల్డర్ దగ్గర 1 ఇంచు, అంటే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా ఇలా కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ సైడ్ కూడా అంతేనండి. ఇక్కడ కూడా అంతే. 2 లేయర్స్ని సపరేట్గా తీసుకుని లోతు అనేది కట్ చేసేయండి. ఇలా 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు కట్ చేసేయండి. అంతేనండి. ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఇలా ఈ మోడల్ ప్యాటర్న్ కావాలంటే వాట్సాప్ నెంబర్కి మీ కొలతలు పంపించండి.